ఎవ్రీవన్, ఈరోజైతే మనం డైలీ రొటీన్గా చేసుకునే పప్పు రెసిపీ అయితే చూపేయబోతున్నానండి. అలాగే సండే రోజున కామెంట్ చేశారనమాట పప్పు రెసిపీ చూపేయమనేసి. ఇంకా తోటకూరతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి. తర్వాత వాటర్తో కడిగి మళ్ళీ 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా పప్పు చేయడం అయితే చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నేను చేసే విధానం ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా పప్పు కోసమని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, అలాగే తోటకూర రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఆకుకూర లేకపోయినా ప్లెయిన్ పప్పు అయినా ఇంతేనండి. ఇంకా పచ్చిమిర్చి అవి యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే తోటకూర యాడ్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం. ఇంకా తర్వాత మూత మూసేసి స్టవ్ మీద అయితే పెట్టాను. 4 విజిల్స్ అయితే ఇవ్వాలండి. ఇంకా ఓన్లీ కందిపప్పు అయితే 3 విజిల్స్ ఉడికిపోతుంది, కానీ మనం టమాటా అవన్నీ వేస్తున్నాం కాబట్టి 4 విజిల్స్ అయితే ఇవ్వాలి. ఉడికిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత రాక్ సాల్ట్, రుచికి సరిపడిన సాల్ట్ వేసి ఎనిపుతున్నాను అనమాట. ఎనిపిన తర్వాత ఇంకా తాలింపు అయితే పెడుతున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండి, అవి చిత్తగొట్టి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఒలిచి వేసుకునే దానికంటే ఇలా చిత్తగొట్టి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. మీరు కూడా ఈ విధానంలోనే చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా తాలింపు అయితే ఫ్రై అయిందండి. పప్పులు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే రెడీ అయిపోతుంది, అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్.